అందరికీ నమస్కారం అండి. నేను మీ సుధా. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కష్టాల గురించి నాకు తెలిసింది మీకు చెప్పాలి అని అనుకుంటున్నానండి. కష్టాలు చన్నీళ్ళ లాంటివి. 4 చెంబులు పోసుకుంటే ఎంత చలైనా సరే 5వ చెంబు నుంచి మనకి ఏమీ అనిపించదండి. హాయిగా ఉంటుంది. అది ఎంత చలికాలమైనా సరే. ఎగ్జాంపుల్గా అయ్యప్ప స్వామి దీక్ష వేసుకున్న వాళ్ళు ఉంటారు. ఎంత చలి అయినా సరే వాళ్ళు తప్పకుండా చన్నీళ్ళ స్నానమే చేస్తారు. చలి అనిపించినప్పుడు ఆ దేవుణ్ణి తలుచుకుంటూ స్వామియే శరణం అయ్యప్ప అని అరుస్తారు. అంతే, అయిపోతుంది. అలాగే మనం కూడా కష్టాలు బాధలు వచ్చినప్పుడు వాటిని భరిస్తేనే ఆ కష్టం నుండి సుఖాన్ని పొందుతాము. కష్టాలు ఎక్కువగా వస్తున్నాయి అంటే మనం ఒకటి ఆలోచించాలి. ఉక్కపోత ఎక్కువగా పోస్తుంది అంటే వర్షం కురుస్తుంది ఖచ్చితంగా అని అర్థం. అలాగే కష్టాలు నీ జీవితంలో ఎక్కువగా వస్తున్నాయి అంటే దేవుడి అనుగ్రహం వర్షం రూపంలో కురవడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. కాబట్టి ఎవరూ కష్టాలను చూసి పారిపోవద్దు. రాబోయే సుఖాలను ఊహించుకొని ఆనందంగా ఉండండి. ఇదేనండి ఈరోజు నా మంచి మాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.